ఫైనల్ గా ఒక 4-5 చుక్కలు టీ ట్రీ ఆయిల్ తీసుకోవాలన్నమాట. హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు సవేరా బ్యూటీ ఛానల్ తెలుగు. పార్స్లేలో వచ్చేసి చాలా రకాలైనటువంటి విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయన్నమాట. మెయిన్గా విటమిన్ సి అనేది చాలా ఎక్కువ మోతాదులో ఉంటుంది. విటమిన్ సి వచ్చేసి స్కిన్ యొక్క ఎలాస్టిసిటీని పెంచుతుందన్నమాట. స్కిన్ ఎలాస్టిసిటీకి విటమిన్ సి అనేది ఎసెన్షియల్గా ఉంటుంది. అంతేకాకుండా విటమిన్ సి అనేది ఫేస్ పైన ఉండే రెంకిల్స్ని, ఫైన్ లైన్స్ని తగ్గిస్తుంది అన్నమాట. ఇంకా పోర్స్ని అన్క్లాగ్ చేస్తుంది. పార్స్లీ అనేది చూడ్డానికి కొత్తిమీర లాగానే ఉంటుంది, కానీ కొత్తిమీర కాదనమాట. ఇది కొత్తిమీరనే, నాకు ఫ్రెష్ది దొరకలేదు, డ్రై పార్స్లీ తీసుకున్నాను. మీకు ఫ్రెష్ పార్స్లీ కనుక దొరికితే ఫ్రెష్ది తీసుకోండి. పార్స్లీలో వచ్చేసి చాలా రకాలైనటువంటి విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా. అది కొలాజిన్ ప్రొడక్షన్ని ప్రమోట్ చేస్తుంది అనమాట. ఇంకా సన్ బర్న్స్ నుంచి స్కిన్ని ప్రొటెక్ట్ చేసి యూత్ఫుల్ స్కిన్ కాంప్లెక్షన్ని ఇవ్వటమే కాకుండా హెల్దీగా ఇంకా రేడియంట్ స్కిన్ని ఇస్తుంది అన్నమాట. పార్స్లీతో మనం ఇప్పుడు యాంటీ ఏజింగ్ క్రీమ్ ఇంకా స్కిన్ వైట్నింగ్ క్రీమ్ అనేది తయారు చేయబోతున్నాం అన్నమాట. పార్స్లీని ఒక చిన్న మిక్సీ జార్లోకి తీసుకోవాలి. దీనికి కొంచెం రోజ్ వాటర్ కలుపుకొని గ్రైండ్ చేసి వడకట్టుకోవాలన్నమాట. దీనికి ఒక స్పూన్ కార్న్ స్టార్చ్ కలుపుకోవాలన్నమాట. కార్న్ స్టార్చ్లో వచ్చేసి ఇది ఫుల్లీ ప్యాక్డ్గా ఉంటుందన్నమాట. విటమిన్ ఏ, బి1, బి2 అండ్ సి ఉంటాయన్నమాట దీంట్లో. ఇంకా చాలా రకాలైనటువంటి లైక్ కాల్షియం, ఐరన్, జింక్ లాంటి మినరల్స్ కూడా ఉంటాయన్నమాట. ఇది కొలాజిన్ని బూస్ట్ చేసి స్కిన్ పైన రింకిల్స్ని, ఫైన్ లైన్స్ని తగ్గిస్తుంది అన్నమాట. ఇలా లంప్స్ లేకుండా కలుపుకొని క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు డబుల్ బాయిల్ పద్ధతిలో వేడి చేసుకోవాలన్నమాట.
ఇప్పుడు దీనికి ఒక హాఫ్ స్పూన్ ఆల్మండ్ ఆయిల్ కలపాలన్నమాట. ఆల్మండ్ ఆయిల్లో వచ్చేసి విటమిన్ ఏ ఉంటుంది. ఇది స్కిన్ని సాఫ్టెన్ చేసి ఫైన్ లైన్స్ రింకిల్స్ని దూరం చేస్తుంది అనమాట. దీంట్లో జింక్ కూడా ఉంటుంది. ఇది సెబమ్ ప్రొడక్షన్ని తగ్గించి పోర్స్ని క్లీన్ చేసి అన్క్లాగ్ చేస్తుంది అనమాట. ఇంకా ఒక విటమిన్ ఈ క్యాప్సూల్ తీసుకుంటున్నాను. ఇది రింకిల్స్ని రెడ్యూస్ చేస్తుంది, సన్ డ్యామేజ్ని మినిమైజ్ చేస్తుంది అనమాట. ఇంకా వూండ్స్ని హీల్ చేస్తుంది, యాంటీ ఏజింగ్, సన్ ప్రొటెక్షన్, హైపర్ పిగ్మెంటేషన్ని తగ్గించి స్కిన్ని బ్రైటన్ చేస్తుంది అనమాట. ఒక స్పూన్ అలోవెరా జెల్ తీసుకోవాలన్నమాట. అలోవెరా అనేది స్కిన్ని హైడ్రేట్ చేస్తుంది, స్కిన్ని కామ్ చేస్తుంది, అన్ని రకాల స్కిన్ టైప్స్కి ఇది సూట్ అవుతుంది, స్కిన్ని రీజెనరేట్ చేస్తుంది అనమాట. ఫైనల్గా ఒక 4-5 చుక్కలు టీ ట్రీ ఆయిల్ తీసుకోవాలన్నమాట. ఇది యాక్నేని, బ్లెమిషెస్ని తగ్గిస్తుంది, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలనేది కలిగి ఉంటుంది అన్నమాట. స్కిన్ పైన ఉండే అన్ని రకాల సమస్యలని ఇది తగ్గిస్తుంది. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. యాంటీ ఏజింగ్, స్కిన్ గ్లోయింగ్, బ్రైట్నింగ్ అండ్ వైట్నింగ్ పార్స్లీ క్రీమ్ అనేది మనకు రెడీ అయిపోయింది అనమాట. దీన్ని ఎయిర్ టైట్ కంటైనర్లో తీసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలన్నమాట. నైట్ మనం పడుకోబోయే ముందు ఫేస్ నీట్గా క్లీన్ చేసుకొని ఫేస్ అండ్ నెక్కి బాగా ఒక 5 minutes పాటు మసాజ్ చేస్తే క్రీమ్ అంతా స్కిన్లోకి చక్కగా ఇంకిపోతుంది అన్నమాట. ఇలా వదిలేసి మీరు మార్నింగ్ కాగానే ఫేస్ వాష్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.